సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాళ్ళ వీడియోలో మనమైతే బెల్ రైజ్ ఇండస్ట్రీస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో బెల్ రైజ్ గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు ఒక్కసారి నిఫ్టీ 50 అనాలిసిస్ కూడా చేద్దాం, సో దట్ మార్కెట్ ఐడియా వస్తుంది. దాంతో పాటు వచ్చే రోజుల్లో స్టాక్స్ కూడా ఎలా పర్ఫామ్ అవుతాయని క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే 24,000 పైన ఒక మంచి సక్సెస్ఫుల్ క్లోజ్ అయితే వచ్చింది. సో చాలా మంచి పాజిటివ్ న్యూసెస్ మార్కెట్లో రన్ అవుతూ ఉన్నాయి. మీకు తెలిసిందే, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కి ఒక మంచి ఫండింగ్ రావడంతో పాటు నిన్న గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో బేసికలీ ఫండింగ్ అనౌన్స్ అయినప్పుడు అది స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కి ఎప్పుడైనా బెనిఫిట్ అవుతుంది. సో స్టాక్స్ కూడా కొన్ని కొన్ని బాగా పర్ఫామ్ చేశాయి, రైట్. సో నిఫ్టీ 50 కనుక చూసుకుంటే నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,400. ఈ 24,400 అండ్ 24,500 జోన్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ టైం కూడా ఈ జోన్ లో మనకు కొంచెం కన్సాలిడేషన్ అయితే కనిపించింది. సో అదే జోన్ లో ఒకవేళ ఎంటర్ అయితే మనకు మళ్ళీ ఒక సైడ్ వేస్ మూమెంట్, దాని తర్వాత ఒక మంచి బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ వెళ్ళే ఛాన్స్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇది నిఫ్టీ 50 అన్నమాట. సో మన మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉంది వాళ్ళు డిస్కస్ చేసుకునేది అది బెల్ రైస్ ఇండస్ట్రీస్. సో ఎంతమంది బెల్ రైస్ ఇండస్ట్రీస్ ని రెగ్యులర్ గా ట్రాక్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. సో 1 hour చార్ట్ లో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్ గా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే కనిపించింది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, దాంతో పాటు ఒక రీటెస్ట్ కూడా జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్న ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ అయితే వెళ్తుంది అండ్ ఆ హై కూడా బ్రేక్ అవడం జరిగింది. సో ఇమీడియట్ 226 బ్రేక్ అయిన తర్వాత మనకి 230 అండ్ 235 అయితే టార్గెట్స్ నేను ప్లాట్ చేశాను. ఆ టార్గెట్స్ అయితే అప్రోచ్ చేయడానికి స్టాక్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తుంది. సో దీన్ని తప్పకుండా వాచ్ లిస్ట్ లో అయితే పెట్టుకోండి. అండ్ ఇంకొంచెం నీట్ గా ఇవన్నీ తీసేస్తాను, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్ గా ఒక లెవెల్ అయితే బ్రేక్ అయింది అండ్ ఆ 220 పైన కూడా క్లోజ్ అవడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఈ లెవెల్స్ 223 అండ్ ఇక్కడ అయితే విక్స్ కనిపిస్తున్నాయో అవి ఒక్కసారి బ్రేక్ అయితే మాత్రం మనకు ఒక మంచి క్లియర్ అప్ సైడ్ ర్యాలీ అయితే వెల్బ్రేజ్ ఇండస్ట్రీస్ లో కనిపిస్తుంది. సో ఖచ్చితంగా దీన్ని అయితే వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దీని క్యాండిల్ ఎలా ఉండబోతుంది అంటే నాకు తెలిసినంత వరకు ఇలా ఒక క్యాండిల్ అయితే ఫామ్ అయ్యే ఛాన్స్, రైట్. ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఇలా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే ఇలాంటి ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి 234కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది బెల్రైజ్ ఇండస్ట్రీస్ గురించి. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.